హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వేద ఐటీలో ప్రిలిమినరీ టెస్ట్ ఇంకా మెయిన్స్ టెస్ట్ ఈ రెండు టెస్ట్ అయితే ఉన్నాయిగా. ఫస్ట్ ఈ టెస్ట్లు ఎలా ఉంటాయి వీటి గురించి అయితే బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ అంటే ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ గైస్. అదే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి 3 ప్రాసెస్ అయితే ఉంటుందిగా. అందులో ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ మూడిట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి విఎల్ఎస్ఐ ట్రైనింగ్కి సీట్ అయితే ఇస్తారు. సో వీటిల్లో ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ అయితే చూసుకుందాం. సో ప్రిలిమినరీ టెస్ట్లో వచ్చేసి మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఎంసీక్యూస్ ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఎంసీక్యూస్ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది గైస్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్గా 2 మార్క్స్ అయితేనే ఉంటాయి ఎంసీక్యూస్. 1 మార్క్ చాలా తక్కువ ఉంటాయి. 1 మార్క్ దానికి 0.3 మార్క్స్, 2 మార్క్స్ దానికి 0.66 మార్క్స్ నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. 0.66 సరిగ్గా గుర్తులేదు, 0.6 అనుకోండి అరౌండ్. సో ఎంసీక్యూస్కి అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వీటికైతే నో నెగిటివ్ మార్కు. ఈ ఎగ్జామ్ వచ్చేసి 1 అవర్ అయితే ఉంటుంది, తెలిసిందేగా. ఇంట్లో నుంచి రాస్తాం ల్యాప్టాప్ పట్టుకొని. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే యూ విల్ బి మానిటర్డ్ ఫ్రమ్ గూగుల్ మీట్ అంట. సో మీరు వచ్చేసి ఈ గూగుల్ మీట్ నుంచి మానిటర్ అయితే అవుతారు. లైక్ ఎలాగంటే మీరు ఎగ్జామ్కి లాగిన్ అవుతారు కదా, 10 o'clock ఎగ్జామ్ అనుకోండి, 9:30కి మీరైతే మీకు గూగుల్ మీట్ లింక్ అయితే వస్తుంది 1 day ముందే మీ మెయిల్కి. రిజిస్టర్ అయ్యేటప్పుడు మెయిల్ డీటెయిల్స్ అయితే ఇస్తారుగా, ఆ మెయిల్కి గూగుల్ మీట్ లింక్ అయితే వస్తుంది. ఒక 1 day ముందే వస్తుంది, 1 or 2 days ముందు. సో 9:30కి మీరు ఆ గూగుల్ మీట్లో అయితే లాగిన్ అయితే అవ్వాలి. అండ్ 10 o'clockకి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ గూగుల్ మీట్లో మీకు అటెండెన్స్ అయితే తీసుకుంటారు. మీరు ఆ గూగుల్ మీట్లో ప్రెజెంట్ అని చెప్తే అప్పుడు మీకు అందులో ఎగ్జామ్ రాయడానికి లింక్ అయితే ఎనేబుల్ అయితే చేస్తారు మీ ప్రొఫైల్ది. అప్పుడే మీరు ఎగ్జామ్ అయితే రాయగలరు గైస్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీరు కనుక గూగుల్ మీట్లో వాయిస్ కానీ లేదా కెమెరా కానీ ఆఫ్ చేస్తే, బోత్ మైక్రోఫోన్ ఇంకా కెమెరా ఈ రెండు కనుక ఆఫ్ చేస్తే మిమ్మల్ని అయితే ఎగ్జామ్ నుంచి డిస్క్వాలిఫై అయితే చేసేస్తారు. సో ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు అనుకోండి, కొంతమందే ఇస్తారు వార్నింగ్. సో అది మీ చేతుల్లోనే ఉంటుంది. 1 or 2 times పిలుస్తారు, కెమెరా ఎందుకు ఆఫ్ చేసినావు ఏంటని. కెమెరా ఏమంటే వాళ్ళు అడిగినమంటే ఆన్ చేయకపోతే మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫై అయితే చేసేస్తారు. సో మీరైతే ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీ కెమెరా ఇంకా మైక్ రెండు ఆన్లోనే ఉండాలి గైస్. సో అదైతే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సిలబస్ వచ్చేసి ఈ ప్రిలిమినరీ టెస్ట్కి సిలబస్ చూసుకుంటే మీకు వాళ్ళ వెబ్సైట్లో ఆల్రెడీ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి సిలబస్ వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి అయితే ఇదైతే సిలబస్ కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదా ఈ వెబ్సైట్ది నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ సిలబస్ గైస్. బేసిక్ ఎలక్ట్రానిక్స్ టోటల్ 30 మార్క్స్ ఉంటాయి. అండ్ ప్రిలిమినరీ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది వచ్చేసి మెయిన్స్ టెస్ట్లో అయితే సిలబస్. లాస్ట్ వీడియోలో నేను మైక్రో ప్రాసెసర్స్ ఈ సబ్జెక్ట్ యాడ్ అయితే చేయలేదు. 3 అదే డిజిటల్, సి ప్రోగ్రామింగ్ ఇంకా యాప్టిట్యూడ్ ఈ 3 అయితే చెప్పాను. మైక్రో ప్రాసెసర్ అయితే యాడ్ అయితే చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి 10 మార్క్సే. సో ఫస్ట్ అయితే ఈ మూడింటికి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత లాస్ట్కి ఈ మైక్రో ప్రాసెసర్ పైన చూసుకుంటారని అయితే నేనైతే యాడ్ అయితే చేయలేదు. సో ఇది నేను మొత్తం చూసుకోవద్దని అయితే చెప్పట్లేదు, కాకపోతే నన్ను అడిగితే నా సజెషన్ వచ్చేసి ఈ 3 చూసుకున్నా సరిపోతుంది, డిజిటల్, సి ప్రోగ్రామింగ్, యాప్టిట్యూడ్. సో మెయిన్ ఈ 3 సబ్జెక్ట్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. అందుకని నేను 3 సబ్జెక్ట్సే చెప్పాను గైస్. 100లో 90 మార్క్స్ ఈ 3 కవర్ చేస్తాయి. సో లాజిక్ డిజైన్ వచ్చేసి ఇది సిలబస్. అండ్ ఎవరైతే డిజిటల్ డిజైన్ కాకుండా విఎల్ఎస్ఐలోనే డిజిటల్ డిజైన్ కాకుండా ఎనలాగ్ డిజైన్ అప్లై చేసుకుంటారుగా, వాళ్ళకి వచ్చేసి సిలబస్ ఇదైతే ఉంటుంది. వాళ్ళకి సి లాంగ్వేజ్ బదులు ఇదైతే ఉంటుంది, సర్క్యూట్ డిజైన్ ఇవైతే ఉంటాయి. సో ఇది ఎనలాగ్ డిజైన్ సిలబస్. అండ్ ఎవరైతే ఎంబెడెడ్కి అప్లై చేసుకుంటారో ఎంబెడెడ్ ఇంజనీర్స్ లెక్క వాళ్ళకి వచ్చేసి ఈ సిలబస్ అయితే ఉంటుంది. వాళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ దే సిలబస్ సేమ్ ఎంబెడెడ్ వాళ్ళకి కూడా. సో అర్థమైంది కదా. ఇది వచ్చేసి శాంపుల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కూడా మనమైతే సాల్వ్ చేద్దాం ఫర్దర్ వీడియోస్లో. అది కూడా టైం ఉంటే మ్యాక్సిమం సాల్వ్ చేస్తాను మీకోసం టైం తీసుకుని. సో సిలబస్ అర్థమైందిగా. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రమ్ హోమ్ ఆన్లైన్, అదే ఈ ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి మీరు ఇంట్లోనే ఒక ల్యాప్టాప్ అయితే ఉండాలి అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి గైస్. సో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే 10 o'clockకి అదే 9:30కి మీరు లాగిన్ అయ్యి ఇంట్లోనే కూర్చొని రాయొచ్చు. అండ్ ఇంకొకటి ఇందులో మెయిన్ వచ్చేసి ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ పక్క నుంచి ఎవ్వరి సౌండ్ అయితే వినిపించకూడదు అనమాట. మీ రూమ్లో మీరు తప్ప ఎవ్వరు ఉండకూడదు, పక్క నుంచి ఎవ్వరి సౌండ్ వినిపించకూడదు. అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పొరపాటున ఎవరైనా కనిపించారనుకోండి మీ కెమెరాలో పక్కన ఉన్నట్టు, ఏమంటే మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫై అయితే చేస్తారు. సో అదైతే చూసుకోండి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ రూమ్లో మీరు తప్ప ఎవ్వరు ఉండకూడదు. అండ్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి ఆ రూమ్లోకి ఎవరు రాకండి అని, రూమ్ లాక్ అయితే వేసుకోండి. సో ఇంకా లొకేషన్ హైదరాబాద్, ఇది కూడా తెలిసిందేగా.
ప్రిలిమినరీ టెస్ట్ గురించి అయితే ఇది డీటెయిల్స్. అండ్ ఇంకా మెయిన్ టెస్ట్ గురించి చూసుకుందాం. సో ఫస్ట్ మెయిన్ టెస్ట్ సిలబస్ చూసుకుంటే ఇందాక చూపించాను ఆల్రెడీ. ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్ టెస్ట్ ఈ రెండిటి సిలబస్ అయితే ఇక్కడే కవర్ అయితే చేసేసాను. సో అది సిలబస్ ఇక్కడ నుంచి అయితే చూసుకోండి మీరు వెబ్సైట్ నుంచి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ టెస్ట్‌లో ఇదొచ్చేసి మెయిన్స్ టెస్ట్ ఎవరైతే ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఉంటది గైస్. అండ్ ఇదొచ్చేసి ఆఫ్‌లైన్ టెస్ట్ హైదరాబాద్‌లో నానక్రామ్ గూడ దగ్గర అయితే ఉంటది. వేద ఐటీ వాళ్ళది ఆఫీసు. వాళ్ళ ఆఫీస్‌కెళ్ళైతే రాయాలి. ఒక 100 మార్క్స్‌కైతే ఉంటదిది. సో దీంట్లో క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసి నేను క్వాలిఫైయింగ్ మార్క్ చెప్పలేదు గదా! ఈ ప్రిలిమినరీ టెస్ట్‌లో మీకు 30 మార్క్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలంటే మినిమమ్ ఒక 21 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. సో మీరు టార్గెట్ 26 మార్క్స్ అయితే టార్గెట్ అయితే చేయాలి గైస్. 26-28 మార్క్స్ టార్గెట్ చేస్తే 21 మార్క్స్ అయితే వస్తాయి. దెన్ అప్పుడైతే క్వాలిఫై అయితే అవుతారు. ఆన్‌లైన్ టెస్ట్‌ది వచ్చేసి 21 మార్క్స్‌కి అయితే క్వాలిఫికేషన్ మార్క్ అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ మెయిన్స్ టెస్ట్‌లో వచ్చేసి దీంట్లో 100 మార్క్స్ కదా! దీంట్లో క్వాలిఫైయింగ్ వచ్చేసి ఇదైతే డైరెక్ట్ చెప్పలేము. ఎందుకంటే నిజానికి చెప్పకూడదు. కానీ మీకోసం ఒక రఫ్ అండర్‌స్టాండింగ్ కోసం అయితే చెప్తున్నా. ఏంటిదంటే లాస్ట్ ఇయర్ దీని క్వాలిఫైయింగ్ వచ్చేసి 30-40 మార్క్స్ మధ్యలో అయితే ఉంది. అంటే 30-40 మార్క్స్ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూకి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు అటెండ్ అవ్వడానికి. సో ఈ ఇయర్ వచ్చేసి కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి మీకు మినిమమ్ ఒక 50+ మార్క్స్ అన్నా రావాలి. లేదా చీట్‌లో చిప్ 50 మార్క్స్ అన్నా రావాలి. సో టార్గెట్ వచ్చేసి 65 మార్క్స్‌కైతే టార్గెట్ అయితే పెట్టుకోండి. 90 మార్క్స్‌కైతే ప్రిపేర్ అవ్వండి. 90 మార్క్స్‌కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్‌లోకెళ్ళి 65 మార్క్స్ అయితే కరెక్ట్‌గా అటెంప్ట్ చేసేటట్టు అయితే చూసుకోండి. 90 మార్క్స్‌కి ప్రిపేర్ అయినా 65 మార్క్స్ అయితే మీరు కరెక్ట్‌గా అటెంప్ట్ చేయాలి. సో అప్పుడు మీకు 50 మార్క్స్ వచ్చినా ఈజీ క్వాలిఫై అయితే అయిపోతారు. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 30-40 మార్క్స్ ఈ రేంజ్‌లో అయితే ఉంది క్వాలిఫికేషన్. సో ఇదే ఉంటదని చెప్పలేము ఈ ఇయర్ గూడా. అది మీ లక్ బట్టి ఉంటది. చూసుకోవాలి మీరే. సో ఇందులో మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఎంసీక్యూస్ అయితే ఉండవు. లైక్ ఓన్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఉంటాయి. క్వెషన్ ఉంటది అండ్ ఆన్సర్ రాయడానికి డాష్ అయితే ఉంటది. మీరు రఫ్ వర్క్ చేసుకోవాలంటే పేపర్ ఎనకాల సేమ్ ఆ క్వెషన్ అయితే ఉంటది కదా! సేమ్ ఆ క్వెషన్ దగ్గరే మీరు రఫ్ వర్క్ అయితే చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ సైడ్ క్వెషన్ పేపర్ ఉంటే ఇది చెప్తా చూడండి. ఇది క్వెషన్ పేపర్ అనుకోండి. ఇక్కడ క్వెషన్ అయితే ఉంది. ఇదంతా క్వెషన్. ఇక్కడ దాకా క్వెషన్ అయితే ఉంది. సో మీరు పేపర్ తిప్పితే ఇది పేపర్ బ్యాక్ సైడ్ కదా! ఇక్కడ దాకా దీని ఎనకాల క్వెషన్ కదా! దీని ఎనకాల ఆన్సర్ అయితే రాసుకోవాలి. దీని వెనకాల క్వెషన్ వెనకాల ఆన్సర్ అయితే ఉండాలి. సో అర్థమైందని అనుకుంటున్నా. అట్లయితే మీరు ఈ మెయిన్స్ టెస్ట్ అయితే అటెంప్ట్ అయితే చేయాలక్కడ. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అంతే గైస్ ఈ మెయిన్స్ టెస్ట్ వచ్చేసి. సో అర్థమైందిగా ప్రిలిమినరీ టెస్ట్ ఇంకా మెయిన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటది. ఈ రెండిటికి క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్వ్యూలో మీరు మాక్సిమం ఈ మెయిన్స్ టెస్ట్‌లో మిస్టేక్స్ చేస్తారు కదా! క్వెషన్స్ లైక్ ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు కదా! చిన్న చిన్నవి గాని, పెద్ద పెద్దవి గాని వాటిల నుంచి అయితే మిమ్మల్ని అయితే క్వెషన్స్ అయితే అడుగుతారు. అండ్ ఇంకా మీరు వెళ్ళినమ్మటే మీకు ఒక పేపర్ అయితే ఇచ్చి కొంచెం ప్యానెల్ మెంబర్స్ అయితే ఉంటారు. వాళ్ళైతే మిమ్మల్ని ఆన్సర్స్ అయితే రాయమంటారు. ఒక పేపర్ ఇచ్చి. ఒక ఇంటర్వ్యూ కూడా ఒక్కొక్కడికి 2-3 హవర్స్ అయితే పడతది. 2-3 అవర్స్ అయితే తీసుకుంటారు మాక్సిమము. ఒక్కొక్కళ్ళని. అండ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజైతే వస్తది గైస్ ఈ ఇంటర్వ్యూ. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఆ ఇంటర్వ్యూ రోజు ఏమన్నా హెల్త్ బాలేదు, సీరియస్ హెల్త్ కండిషన్ ఉంది, లేదా మీకు ఏమన్నా డ్రైవ్ ఎగ్జామ్ లైక్ సెమ్ ఎగ్జామ్ ఏమన్నా ఉందనుకోండి మీరు పీజీ స్టూడెంట్స్ అయితే, మీరైతే వాళ్ళకి కాల్ చేసి ఇంటర్వ్యూనైతే పోస్ట్‌పోన్ అయితే చేసుకోవచ్చు. సో దాని గురించి అయితే కంగారైతే పడకండి. ఇంటర్వ్యూ గురించి అయితే అప్పుడు చెప్తాలేండి ఇంకా డీటెయిల్‌గా. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. సో ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఇంకా మెయిన్స్ టెస్ట్ ఈ రెండిటి మీద మెయిన్ కాన్సంట్రేషన్ అయితే పెట్టండి. సో ఇంత గైస్ వీడియో వచ్చేసి అర్థమైందిగా. సో వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.